ఇంటి పక్క పొంటుండే పిల్లగాడు పొద్దుగానే లేచి స్నానం చేసి తెల్లటి డ్రెస్ వేసుకొని స్కూల్కి పోయేందుకు తయారైతుండు. అక్క అక్క హ్యాపీ రిపబ్లిక్ డే అని అన్నాడు. నీకు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే తమ్ముడు అని చెప్పిన. సరే గాని తమ్మి, ఇంతకు ఇవాళ జెండా ఎందుకు ఎగరేస్తున్నారా అని అడిగిన. నాకేమేరకక్క, ఎగరేసినాకన్నైతే పిప్పర్మెంట్లు చాక్లెట్లు ఇస్తారు, బడికి సెలవు కూడా అక్క అని మురుసుకుంటా చెప్పిండు. ఈ పిల్లగానికనే కాదు, చాలా మందికి తెలియదు రిపబ్లిక్ డే అంటే ఏంటిదో అని. జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందుకే జెండాను ఎగరేసి మనం పండుగ చేసుకుంటున్నాం. మరి ఇలా ఏడేడు ఎట్లెట్లా జరిగిందో మొత్తం చూద్దాం. పారి గుర్రాల నడుమ నల్లకారులు వచ్చిన రాష్ట్రపతి సార్కి దుబాయ్ రాజుకు ఎదురుంగా పోయి శనార్థులు చెప్పిండు మోడీ సారు. గులాబీ కలర్ తలపాగల మోడీ సార్ మస్తు కొడుతున్నల్లే. చుట్టాన్ని తీసుకొని మీదికి పోయినాక జెండా ఎగిరేసిండ్రు. జెండాకు అందరు సెల్యూట్ కొట్టినాక దేశం కోసం పానాలిచ్చిన జవాన్ల కుటుంబాలకు పథకాలు ఇచ్చి సన్మానం చేసిండ్రు. అటెంక జవాన్ల విన్యాసాలు సురువైనాయి. మొత్తం మబ్బులు పట్టే వరకు 10 కొట్టంగా కూడా లైట్లు వేసుకొని తిరిగినాయి బండ్లు. పెద్ద పెద్ద రాకెట్లు, యుద్ధ ట్యాంకర్లతోని మన ఆయుధాల బలం చూపెట్టిర్రు. తీరొక్క బ్యాండ్ సప్పులు కొడతా అంటే చూస్టోళ్ళకే మస్తు సంబరం అనిపించింది. మోడీ సార్ ఏం చెప్పిండో దుబాయ్ రాజు చిన్నగా మురుస్తలేడు. ఒక్కొక్క రాష్ట్రంకి వెళ్ళి ఒక్కొక్క బండ్లను తీసుకొచ్చి తిప్పిరు కదా, చూస్తా ఉంటే చూడబుద్దైంది అనుకో రాదుండ్రి. ఆటపాటలతోని రథాల ఊరేగింపు జోరుగా నడిచింది. అయిపోలే, ఇంకొస్తున్నాయి చూడుండ్రి. ఇక మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా జవాన్ల స్తూపం కాడ నివాళులు అర్పించి వాళ్ళ సేవలను యాద్ చేసుకొని ఒయ్యిల రాసిండు సీఎం సారు. గవర్నర్ నరసింహం సార్ జెండా ఎగిరేసి జీప్ ఎక్కి పోలీస్ బంగ్లాలను చూసిండు. అటెంక అందరు లెఫ్ట్ రైట్ కొట్టిర్రు. ఇక అన్ని పార్టీల ఆఫీసుల కాడ, సర్కార్ ఆఫీసుల కాడ, బళ్ళు సడక్ల కాడ జెండాలను ఎగిరేసిండ్రు. ఆటపాటలు జోరుగానే నడిచినాయి. నరసింహం సారు పొత్తుల గవర్నర్ కదా, పొద్దుగాలనే విజయవాడలో జెండా ఎక్కించి హైదరాబాద్కి వచ్చిండు. దేశమంతటా జెండా పండగ నిండుగానే జరిగింది. ఇక దుబాయ్లా బుర్జ్ ఖలీఫా అని పెద్ద బిల్డింగ్ ఉంటది కదా, దాన్ని మన జెండా కలర్లతోని అందంగా సింగారించిండ్రు.